మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవటం ఖాయమని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయరోగం పూర్తిగా నయం చేస్తామని స్పష్టం చేశారు. సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్ రెడ్డి గారు మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా అని ప్రశ్నించారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్టని పేర్కొన్నారు. ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే అది మీ మీదే పడుతుందన్న విషయం గ్రహించాలన్నారు. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్లో పడుతుంది అన్నారు. అమరావతి ముమ్మాటికి దేవతల రాజధానే అని తెలిపారు. భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి 3 రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని అని తెలిపారు. జగన్ అనే సైతాన్ని తరిమేసిన అన్ని మతాల దేవతలు దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి అని పేర్కొన్నారు. కన్న తల్లిని సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు గొప్పతనం ఏం తెలుస్తుందని అన్నారు. మహిళల జోలికి వచ్చిన ఆడపిల్లలను అల్లరి చేసిన అఘాయిత్యాలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నామని తెలిపారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని అన్నారు. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గారి గ్యాంగ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని అన్నారు. మహిళలను కించపరిచిన వారికి చీరా గాజులు పెడతామని నారా లోకేష్ హెచ్చరించారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో అపహాస్య అవమానకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. అమరావతి రాజధాని మహిళలు వేసేలంటూ సంబోధించి మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయాలని రఘురామకృష్ణంరాజు డీజీపీని కోరారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో అపహాస్య అవమానకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. అమరావతి రాజధాని మహిళలు వేశ్యలు అంటూ సంబోధించి మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా జర్నలిస్టు కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. వీరిపై కేసు నమోదు చేయాలని రఘురామకృష్ణంరాజు డీజీపీని కోరారు. సాక్షి టీవీలో ఈ తరహా తీవ్ర విమర్శలు మానవతా విలువలు, జర్నలిజం ప్రమాణాలు తిలోదకాలు ఇవ్వటమే అవుతుందన్నారు. ఐపీసీ సెక్షన్లు 294, 354, ఏ 500, 504, 505, 509 ప్రకారం చర్యలు కోరుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. టెలికాస్ట్ ఫుటేజీ ఆధారంగా ఛానల్ పైన యాంకర్తో పాటు ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు డీజీపీని కోరారు. మహిళలపై వైసీపీ భజన బృందం సైకో బ్యాచ్ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను అవమానించేలా మాట్లాడిన ఏ వ్యక్తినైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై వైసీపీ భజన బృందం సైకో బ్యాచ్ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను అవమానించేలా మాట్లాడిన ఏ వ్యక్తినైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో స్థాపించిన సాక్షి మీడియాలో కూర్చుని చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళా లోకాన్నే తీవ్ర మనోవేదనకు గురిచేశాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం చేసి బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదని, ఇంకా అమరావతి ఆ ప్రాంత మహిళా రైతులపై విషం కక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీవీ చర్చలు ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని పేర్కొన్నారు. జుగుప్సాకర వ్యాఖ్యలతో మహిళలను కించపరిచేవారు మనుషులేనా అని నిలదీశారు. గత పాలకులు ఎక్కడి నుంచి పాలన చేశారని, అమరావతిలో కాదా అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్కు మహిళల పట్ల గౌరవం లేకనే తన పార్టీ నేతల్ని కూడా విలువలేని వారిగా తయారు చేశారని తెలిపారు. మహిళలపై మరోమారు నోరు జారితే వేరే రూపంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి త్వరగా కోలుకుంటున్నారని, అతి కొద్ది రోజుల్లో ప్రజాసేవలో నిమగ్నమవుతారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు. ప్రమాదవశాత్తు గాయపడగా కుడి భుజానికి శస్త్రచికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్లోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సుజనాను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరికి ప్రముఖుల పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన మే నెలలో సుజనా ప్రమాదవశాత్తు గాయపడగా కుడి భుజానికి శస్త్రచికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్లోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సుజనా చౌదరిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు బాడిగ రామకృష్ణ, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఆయన సోదరుడు శ్రీరామ్ సాయి హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సుజనా త్వరగా కోలుకొని ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కోరారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్, సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో పనిచేసే ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా అభివృద్ధి చేసి చూపించవచ్చో తాను చూపిస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఏడాది కాలంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ ప్రజా సమస్యలు తనకు తెలుసునని ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ దేవినేని గాంధీపురం, పాయికాపురం చెరువు ప్రధాన రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 1,27,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణ పనులకు పాయికాపురం చెరువు వద్ద డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నామని చెప్పారు. గడిచిన ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని వివరించారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దాదాపు 100 కోట్ల వర్కులు పూర్తయినాయి, మిగతాయన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గత 30 సంవత్సరాలుగా దేవినేని గాంధీపురం వాసులు అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య రోడ్లు. ఆ రోడ్లని 1,27,00,000 రూపాయలు పెట్టి వాళ్ళు మంజూరు చేసి స్థానిక కార్పొరేటరు మా చెల్లెలు ఉమ్మడి రమాదేవి చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. సంతోషం. మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి కానీ, ప్రధాన కార్యదర్శి అమ్మారావు, ఇన్ఛార్జి దాసరి దుర్గారావు, పెప్సీ, మరి స్థానిక నాయకులందరూ కూడా ఇంట్లో చేసుకోవడం సందర్భంగా పండగ వాతావరణంలో ఇవాళ దేవినేని గాంధీపురం వాసులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా నియోజకవర్గ అభివృద్ధిని పరుగులెత్తిస్తాం. ప్రతి డివిజన్లో 21 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం 21 డివిజన్లో ఏ రోడ్లో ఏ సమస్య ఉంది అవగాహన ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి పనిని కూడా టేకప్ చేస్తాం. అది డ్రైనేజీ అవ్వచ్చు, రోడ్డు అవ్వచ్చు, కమ్యూనిటీ హాల్ అవ్వచ్చు, హెల్త్ సెంటర్ అవ్వచ్చు, లేదంటే మరేదైనా సమస్య లైట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పారిశుద్ధ్యం అవ్వచ్చు, అన్నింటిని కూడా పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తాం. టీడీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా సారథ్యంలో డివిజన్లో అన్ని ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నట్లు చెప్పారు. డివిజన్లో ప్రతి సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. 4 సంవత్సరాల తర్వాత హెచ్ బ్లాక్లో రోడ్లు వేసాం, శాంతినగర్లో రోడ్లు వేసాం, మా ప్రశాంతినగర్లో రోడ్లు వేసాం. అట్లా ఆల్మోస్ట్ ఈ డివిజన్లో ఒక 90% వరకు వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 10% ఈరోజు శంకుస్థాపన చేసిన వర్క్ ఉంది. దీన్ని రానున్న రోజుల్లో బోండామ్మ గారి సహాయంతో మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామని చెప్తాం. టెక్స్టైల్స్ రంగంలో ప్రపంచ శ్రేణి దిగ్గజ కంపెనీ కిటెక్స్ గార్మెంట్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లుగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. త్వరలోనే సీఎం చంద్రబాబుతో కంపెనీ యాజమాన్యం భేటీ కానుందని వెల్లడించారు. కేరళలోని కొచ్చిలో ఉన్న కిటెక్స్ గార్మెంట్స్ ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత సందర్శించారు. అక్కడ తయారవుతున్న దుస్తులను పరిశీలించి ఉద్యోగులతోనూ మాట్లాడారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిటెక్ గార్మెంట్స్ చైర్మన్ సాబు జాకబ్తో కలిసి మంత్రి సవిత మాట్లాడుతూ కిటెక్స్ గార్మెంట్ నిర్వహణపై మంత్రి సవిత సంతృప్తి వ్యక్తం చేశారు. లాభార్జనతో కాకుండా నైతిక విలువలతో వ్యాపార నిర్వహణ సాగుతుందని అన్నారు. 15,000 మంది ఉద్యోగులను కుటుంబ సభ్యులా గౌరవిస్తుండటంపై కిటెక్స్ యాజమాన్యాన్ని కొనియాడారు. చేనేత రంగంలో కేరళలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థగా నిలిచిందన్నారు. దుస్తుల తయారీలో ప్రపంచంలో 2వ అతిపెద్ద సంస్థగా కిటెక్స్ గుర్తింపు పొందిందన్నారు. ఏపీలోనూ కిటెక్స్ పెట్టుబడులు పెట్టనుంది.
పెట్టడానికి ఆసక్తి చూపడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేస్తూ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో సీఎం చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు. కేవలం 10 నెలల కాలంలో 9.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఏపీకి తరలొచ్చాయని అన్నారు. పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ పాలిస్తోందన్నారు. పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు, విద్యుత్తు, నీటి సౌకర్యం సహా అన్ని మౌలిక వసతుల కల్పనకు తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ముఖ్యంగా ఏపీలో చేనేత రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఇటీవలే నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకువచ్చామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కేరళలో పెట్టుబడిదారులతో సమావేశమవుతున్నట్లు తెలిపారు. Nearly total now up to 10 months, total investments facilized so far 9.7 lakhs crores. Already industries came to Andhra Pradesh. We are giving in 10 months. In 10 months, 9.7 lakhs crores. That is brand ambassador CBN sir only. That credits goes to only Chandrababu Naidu sir only. Our young and dynamic leader Lokesh Babu also doing, particularly industries, textiles, he is going to other countries and he is inviting already so many companies came here. And we are providing in these facilities in 10 months 5.7 lakhs employment we are giving. Andhra Pradesh is suitable for invest. Already we have land also procured. We give plug and play system also. Please come all investors to Andhra Pradesh. Our CM is a visionary leader. They cooperate, everybody will cooperate. Please come. As our this Ketek MD sir and chairman sir, I feel very proud sir. Really you are maintaining very good. I feel very proud. I saw so many industries. Once again I am saying, so many industries I saw. Textiles, about industries. Nobody take this much of interest. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సీఎం చంద్రబాబు నాయుడిని కోరారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో పేటీఎం కుక్కలకి జీతాలు చెల్లించి మరీ మహిళలను నీచాతి నీచంగా మాట్లాడించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్త హద్దుమీరి మాట్లాడితే తన మన భేదం లేకుండా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు అమరావతి మహిళలపై అత్యంత నీచాతి నీచంగా మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లు రాజధానికి భూములు ఇవ్వడమే కాకుండా ఆ భూములు సార్థకత చేసి రాజధాని కట్టమని వయసులు, కులాలకు అతీతంగా మన కోసం పోరాటం చేసిన బాలింతలు, కడుపుతో ఉన్నవారు అని చూడకుండా తన్నించుకుని అమరావతి మహిళలపై ఒక అమ్మకి పుట్టినవాడెవరూ మాట్లాడారని ధ్వజమెత్తాడు. తప్పుడు మాట్లాడిన జర్నలిస్టుకి తగిన బుద్ధి చెబుతారని తాను కోరుకుంటున్నట్లుగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలియజేశారు. అమరావతి మహిళల మీద అత్యంత నీచాతి నీతంగా మాట్లాడిన ఆ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు మాటల్ని దయచేసి పట్టించుకోమని కోరుతున్నాను. మాలాంటి ఎంతో మంది మహిళలకి ప్రేరణ అమరావతి మహిళా ఉద్యమం. 5 సంవత్సరాలు రాష్ట్రానికి రాజధానికి భూములు ఇవ్వడమే కాకుండా ఆ భూముల్ని సార్థకత చేసి రాజధాని కట్టమని వయసులకు అతీతంగా, కులాలకు అతీతంగా 5 సంవత్సరాలు మన గురించి కష్టపడి బాలింతలను చూడకుండా కూడా కడుపుల మీద తన్నించుకున్న అమరావతి మహిళల గురించి ఈరోజు ఒక మహిళకు పుట్టిన వాడెవడు అలాంటి మాటలు మాట్లాడు. అలాంటిది అంత అవమానకర రీతిలో అమరావతి మహిళల్ని అవమానించారు. వారిని అవమానిస్తే రాష్ట్రంలో ఉన్న మాలాగా పోరాటం చేసిన ప్రతి మహిళకి అవమానం జరిగినట్టే. దయచేసి ఈ విషయంలో ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు నారా లోకేష్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన రాయపాటి శైలజ గారు త్వరలోనే స్పందించి ఆ తప్పుడు మాటలు మాట్లాడిన వెధవకి తగిన సెక్షన్లు పెట్టి శిక్ష విధిస్తారని, మా మహిళల గౌరవం కాపాడతారని కోరుకుంటున్నాను. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన మహిళలను కించపరిచే విధంగా అమరావతి రాజధాని వేశ్యలు అనడం చాలా బాధాకరమని టీడీపీ మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అమరావతి మహిళలను అవమానిస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సాక్షి డిబేట్లో రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనలిస్టు వివిఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ నగరంలోని గురునానక్ కాలనీ ఎంపీ కేసినేని శివనాథ్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి మాదాల రాజ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు నాగమణి, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత, తెలుగు మహిళా నాయకురాలు చెరుకూరి మాధవి, వీరపనేని అరుణ, లక్ష్మి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ మహిళా నేతలు మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన మహిళలను కించపరిచే విధంగా అమరావతి రాజధాని వేసెలు అనడం చాలా బాధాకరమని అన్నారు. అమరావతి మహిళలను జగన్తో పాటు బ్లూ మీడియా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లూ మీడియాలో కావాలనే రాజధాని నిర్మాణ పనులు అడ్డుకోవడానికి అమరావతి మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, హోంమంత్రి వంగలపూడి అనిత మహిళలను అవమానిస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పడానికి మాకైతే ఆ పదం వినటానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళ ఏదైతే తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులను కూడా వాళ్ళు మన రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. అలాంటి అమరావతి రైతులు కంట తడి పెట్టించే విధంగా గత 5 సంవత్సరాల్లో వారిని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడతాం, వాళ్ళ లాటరీలతో కొడతాం చూసాం. అదే రకంగా 5 సంవత్సరాలు పోనీ కష్టాలు అనుభవించారనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈ సాక్షి ఛానల్ అమరావతి మీద విషం ఎలా చిమ్ముతుందంటే వాళ్ళు మహిళల మీద ఇష్టమైన వ్యాఖ్యలు చేయటం. ఏంటంటే అమరావతి రాజధాని ఏదో న్యూస్లో ఏదో పేపర్లో వచ్చిందంట, వేశ్యలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే మహిళల మీద ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఇప్పుడు ఉన్న ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు ఒకసారి గమనించాలని మేము కోరుకుంటున్నాం. జర్నలిస్టులు ఎంతోమందిని చూసాము. జర్నలిస్టులు మంచిగా నీతిగా నిజాయితీగా మానవత్వంతో విలువలతో మాట్లాడే జర్నలిస్టులను చూసాం. కానీ ఇలాంటి కృష్ణంరాజు లాంటి జర్నలిస్టులను చూడటం ఇదే మొదటిసారి. ఎందుకంటే జర్నలిస్టులకి చాలా తెలుసు, మంచి ఎలా మాట్లాడాలి, చెడుని ఎలా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలుసు, మహిళలను ఎలా గౌరవించాలని తెలుసు. కానీ ఈ జర్నలిస్టులు కేవలం సాక్షి ఛానల్లో మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కనపడుతున్నారా లేకపోతే భారతీ రెడ్డి గారు కనపడుతున్నారా? నిన్న మాట్లాడిన అమరావతి రాజధాని మహిళలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మీరు మాట్లాడారు కాబట్టి వెంటనే వాళ్ళ మీద కేసు బుక్ చేయాలా, వాళ్ళకి అరెస్ట్ చేయాలా, వాళ్ళకి వెంటనే జైలుకి పంపించినంత వరకు ఈ తెలుగు మహిళలు పోరాడతారు. రెండోది, మా నాయకుడు మాకు ఇప్పుడు యువ నాయకుడు ఒకటే మెసేజ్ పెట్టారు, మాకు ఎవరో సైకో చేశాడు, సైకో మాటలు మాట్లాడాలని మీరు ఆ రకంగా వెళ్ళబాకండి. మా మహిళలకి ఆయన ఇప్పుడు మాకు మెసేజ్ ఇచ్చిన మెసేజ్ మా నారా లోకేష్ గారు, మీరు సాంప్రదాయంగా మీరు ఏ రకంగా మాట్లాడతారో ఆ విధంగానే మాట్లాడండి తప్ప దాడులకు పాల్పడబాగడంటే అదిరా ఈ జగన్మోహన్ రెడ్డి కంటూ నీకు రాజకీయం రాకపోతే మా నారా లోకేష్ దగ్గరకు వచ్చి నేర్చుకో. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తిభావంతో వచ్చే భక్తులను అధిక రుసుముల కోసం డిమాండ్ చేసి ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని ఆలయ ఈవో వికే సీనా నాయక్ హెచ్చరించారు. భక్తులను ఇబ్బంది పెడితే విధుల నుండి తొలగిస్తామని, ఉద్యోగం లేని రోజున ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటామో సిబ్బంది ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కేసు ఖండనశాల సిబ్బంది పనితీరుపై ఇటీవల వచ్చిన ఫిర్యాదులు వీడియో కాన్ఫరెన్స్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రస్తావించిన సంఘటనలపై మహామండపంలో దేవస్థాన కేసన ఖండశాలలో భక్తుల తలనీలాలు తీసే నాయీ బ్రాహ్మణులను పిలిపించి ఈవో వికే శివానాయక్ మాట్లాడారు. భక్తులను ఇబ్బంది పెడితే విధుల నుంచి తొలగిస్తామని, ఉద్యోగం లేని రోజున ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటామో సిబ్బంది ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. భక్తుల నుండి 2 వీడియో ఫిర్యాదులు అధిక రుసుము డిమాండ్ గురించి వచ్చాయని, దేవాదాయ చట్టం ప్రకారం నిబంధనలు కఠినంగా ఉన్నాయని, భక్తులే ప్రధానంగా భావించి ఇబ్బంది పెట్టిన వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. సిబ్బంది పనితీరు వలన సంస్థకి చెడ్డ పేరు వస్తే క్షమార్హం కాదని, సేవా దృక్పథం సిబ్బందికి ఉండాలని, లేనప్పుడు బయట వేరే పనులు చూసుకోవాలని, ఇక్కడే ఉండి ఆలయానికి చెడ్డ పేరు తెస్తే మంచిది కాదని శివానాయక్ హితవు చెప్పారు. కేసు ఖండనశాల సిబ్బందికి ఏదైనా ఇబ్బంది, వేతనాల సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని కార్యనిర్వహణాధికారి కోరారు. దేవస్థానం గురించి వచ్చిన ఫిర్యాదులపై సాంకేతిక సహాయంతో ఫిర్యాదు వాస్తవికతను అన్ని కోణాల్లో విచారణ చేసి సిబ్బంది తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే చర్యలు ఉండవని సిబ్బందికి ఈవో శివానాయక్ భరోసా ఇచ్చారు.
క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కేఎల్యూ విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేస్మెంట్స్ రికార్డు సాధించగా మేనేజ్మెంట్, వ్యవసాయ, ఫార్మసీ, ఇతర డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలియజేశారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన సీఈఓలు బొల్లినేని సురేష్ బాబు, డాక్టర్ పి వేణుగోపాలరావు, శామ్యూల్ ఫిలిప్ బాబు, విఎస్ఆర్ ప్రసాద్ ఊరుగంటి, రామచందర్ సౌందర్ రాజన్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చదువు పూర్తయ్యేలోపు తమ పిల్లలు ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేసిన కేఎల్యూ యాజమాన్యానికి, ఆచార్యుల వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ ప్రాంగణ ఎంపికల విషయంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ఈ ఏడాది 450కి పైగా జాతీయ కంపెనీలు, 50కి పైగా అంతర్జాతీయ కంపెనీలు ప్రాంగణ ఎంపికల కోసం తమ యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్స్ పూర్తయినప్పటికీ మెరుగైన అవకాశాలు వస్తూ ఉండటంతో విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. మేనేజ్మెంట్, హ్యూమనిటీ సైన్సెస్ విభాగం కింద డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులైన మేనేజ్మెంట్, బిజినెస్, వ్యవసాయం, ఫార్మసీ, కామర్స్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులకు చెందిన విద్యార్థులు కూడా ఈ ఏడాది ఉన్నత స్థాయి ఉద్యోగాలను పొందారని చెప్పారు. వీరందరికీ బ్యాంక్ ఆఫ్ అమెరికా, డెలాయిట్, ఐటీసీ, యాక్సెంచర్, టీసీఎస్ వంటి 155కు పైగా కంపెనీల్లో 1500 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. సో 100% ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యూనిక్ పాయింట్. యూనిక్ పాయింట్లో మేజర్గా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్లో 2000 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs, అలాగే యావరేజ్ ప్యాకేజ్ 8.1 lakhs రావడం జరిగింది. సో దీనికి టోటల్గా ప్లేస్మెంట్స్ 7285 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్నీ కలిపి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆఫర్స్ అయితే 4828 ఆఫర్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ ఇది ఇంజనీరింగ్కి ఆల్రెడీ 15 days బ్యాక్ 100% ప్లేస్మెంట్ కంప్లీట్ అవడంతో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈవెన్ బీఎస్సీ అగ్రి స్టూడెంట్స్ హైర్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ హ్యూజ్ టాలెంట్ నీడ్ ఇక్కడ గుంటూరులో కూడా. సో ఇక్కడ కేఎల్యూ నుంచి వీ యూస్ టు హైర్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాంపసెస్ బిఫోర్. కేఎల్యూలో బీఎస్సీ అగ్రి స్టార్ట్ చేయడం వల్ల వీ హ్యావ్ ఇనిషియేటెడ్ దిస్ యాజ్ అ న్యూ హైరింగ్ ప్రాసెస్. అండ్ కేఎల్యూ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ టాలెంట్ పార్ట్నర్ మాకు. అండ్ ఇవాళ వీఆర్ హియర్ ఫర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ మీట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అట్ కేఎల్యూ. అండ్ వీ హ్యావ్ సీన్ ద క్యాంపస్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ క్యాంపస్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ జరుగుతుంది అన్నది వెరీ క్లియర్లీ ఎవిడెంట్లీ. అయితే ఒక యూనివర్సిటీలో కానీ ఎక్కడ కానీ నేను చాలా యూనివర్సిటీస్లో చూశాను. ఫెసిలిటీస్ని చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిసిపోతుంది. ఇక్కడ నేను చూసిన ఫెసిలిటీస్ని బట్టి సమ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ వర్కింగ్ హియర్ నేను ఇంటరాక్ట్ అయ్యాను. వీళ్ళు అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఫెసిలిటీ కానీ, ల్యాండ్స్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ ఆర్ ఫర్ దేర్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఇట్స్ ఆల్మోస్ట్ మీట్స్ ది హై స్టాండర్డ్స్. This sort of industry association is what it makes very different, and this is what makes them placeable, because beyond whatever the regular university programs that they need to do into it, they also study the industry required programs, and this is where the placeability increases, and that is what we have been witnessing over the last 6 to 7 years that has been happening ever since our association. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.